ఫస్ట్ తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ గారి గురించి చాలా మందికి తెలుసు. అలాగే కొడుకు కేటీఆర్ మరియు కూతురు కవిత గురించి కూడా చాలా మందికి తెలుసు. ఆయన మేలనుడు కూడా చాలా సుప్రసిద్ధమే. కానీ ఆయన వైఫ్ శోభా గారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. ఒక కుటుంబానికి వెన్నుముక ఆడది అంటారు. ఆ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శోభా గారు. చాలా నెమ్మదస్తురాలు, మంచి దైవభక్తి పర్రాలు అండ్ చాలా చక్కగా అందరినీ కూడా ఆదరిస్తారు. ఆవిడ గురించి సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు జరుగుతున్నప్పుడు అది వింటర్ అయింది. ఆవిడికి ఎక్కడో అనిపించింది ఆయనకి చలి వేసిందని. ఇమీడియట్గా కొత్త షాల్ కొని ఆయనకి పంపించారు శోభా గారు. మరుసటి రోజు ప్రసంగంలో చాగంటి కోటేశ్వరరావు గారు, మా అమ్మ శోభమ్మ నిన్న సాయంత్రం నేను చలి అనుభవిస్తున్నానని గ్రహించుకుని వెంటనే పంపించారు. ఎంత బాగా చూస్తున్నారో నా తల్లి శోభమ్మ అని ఆయన స్టేజ్ మీద ఆవిడ్ని కొనియాడారు. శోభా గారికి పెళ్ళయ్యే టైంకి 14 ఏళ్ళు, కేసీఆర్ గారికి 16 ఏళ్ళు. వాళ్ల పెళ్లి April 23, 1969లో అరేంజ్డ్ మ్యారేజ్గా జరిగింది. శోభా గారు చాలా పద్ధతైన కుటుంబం నుంచి వచ్చారు అండ్ వాళ్ళ పూర్వీకులు దేశం కోసం ఫ్రీడమ్ ఫైటింగ్ చేసిన వాళ్ళు అండ్ చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. రాఘవయ్య గారు మరియు వెంకటమ్మ గారి కొడుకు అయిన కేసీఆర్ గారిని ఆవిడ పెళ్లి చేసుకున్నారు. కేసీఆర్ గారు వాళ్ళు 11 మంది, 9 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వాళ్ళింటికి వచ్చిన కొత్తల్లో వాళ్ళ పద్ధతులు వ్యవహారాలు చూసి శోభా గారు షాక్ అయ్యారు. ఎందుకంటే తాగేవాళ్ళు కేసీఆర్ గారు ఇంట్లో. దాని తర్వాత ఆవిడకు అర్థమైంది ఏంటంటే కొంతమంది లేడీస్ కూడా పుచ్చుకుంటారు, ఇదంతా ఇక్కడ కామన్ అని. కానీ భర్త ఆరోగ్యం పాడైపోతుందని పదే పదే డ్రింక్ పుచ్చుకోవద్దని చెప్పి చాలాసార్లు శోభమ్మ గారు చెప్పారు కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు చదువుకున్నారు. పెళ్ళైన తర్వాత ఆయన MA తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశారు. ఎన్టీఆర్ గారి అపరమైన ఫ్యాన్ కేసీఆర్ గారు. అందుకని వాళ్ళకి అబ్బాయి పుట్టినప్పుడు అంటే 1976 July 24న పుట్టినప్పుడు ఆ అబ్బాయికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. అలాగే వాళ్ళకి March 13, 1978 ఒక పాప పుట్టింది. ఆ పాపకి కవిత అని పేరు పెట్టారు. కవిత అంటే పంచ ప్రాణాలు కేసీఆర్ గారికి. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు ఇంటికి. 9 మంది ఆడపడుచులు. అలాగే ఆడపడుచు పిల్లలు కొంతమంది హరీష్ రావు గారితో సహా వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నారు. వాళ్ళందరినీ కూడా చక్కగా ఆదరించేవాళ్ళు శోభా గారు. అలాగే కేసీఆర్ గారు పాలిటిక్స్తో తిరుగుతున్నప్పుడు కొంతమందిని వాళ్ళ ఇంటికి భోజనం తీసుకొస్తే ఎంతో మందికి రోజు భోజనం వండి పెట్టేవాళ్ళు. అన్నపూర్ణమ్మ అని చెప్పి చాలామంది అనేవాళ్ళు. అంత పేషెన్స్ ఉంది శోభా గారికి. అలాగే 2 పిల్లలు చదువు, ఇంటి బాధ్యత అంతా కూడా ఆవిడే తన భుజాల మీద వేసుకుని చక్కగా చూశారు. కొడుకు కేటీఆర్ BSc మైక్రోబయాలజీ చదివి MSc బయోటెక్ చదివి MBA అమెరికాలో చేశారు. అలాగే కూతురు కవిత ఇంజనీరింగ్ చదివి దాని తర్వాత MS చదివారు. MSకి వెళ్తానంటే కూతురు విషయంలో ఆవిడ ఒక్క పిసరు భయపడ్డారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే దేశం కాని దేశం ఏమవుతుందో అని చెప్పి పెళ్లి చేసుకుని వెళ్ళమని, లేకపోతే వెంటనే వచ్చి పెళ్లి చేసుకోమని చెప్పారు శోభా గారు. అలాగే కూతురు పెళ్లి చాలా చక్కని కుటుంబంలో దేవనపల్లి అనిల్ అనే అతనికి ఇచ్చి చేశారు. అతను కూడా USలో ఆ టైంలో చదువుకుని వచ్చిన అతను. అలాగే వాళ్ళ అమ్మాయికి 2 అబ్బాయిలు పుట్టారు. ఒక అబ్బాయి పేరు ఆదిత్య 2003లో పుట్టాడు అండ్ అబ్బాయి ఆర్య 2007లో పుట్టాడు. చాలా జాగ్రత్తగా పిల్లని చూసుకొని మరియు కొడుకు కూడా అదే సంవత్సరంలో పెళ్లి చేశారు. కొడుకుకి పెళ్లి చేసిన అమ్మాయి పేరు శైలమ. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వారసుడు అయిన హిమాంశు, అలాగే ఆవిడకి ఒక మనవరాలు అలేఖ్య ఉన్నారు. కోడల్ని కూడా చాలా చక్కగా కూతురులాగా చూసుకుంటారు శోభా గారు. కోడలు బిజినెస్లు మరియు మిగతా వ్యవహారాలు చూస్తూ ఉంటే ఇంట్లో అంతా కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుతారు. అలాగే బతుకమ్మ ఫంక్షన్స్కి వాటికి కవితతో కలిసి చాలాసార్లు పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చారు. చాలా బాగా సపోర్ట్ చేశారు ఫ్యామిలీని. ఇంట్లో అందరూ కూడా ఆవిడ్ని అమితంగా గౌరవిస్తారు. ఆవిడ వ్యక్తిత్వానికి చుట్టాల్లో కూడా చాలా చక్కని పేరు ఉంది.
ఆవిడ ఔన్నత్యం చెప్పుకోవాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే ఒక పాపని రెస్క్యూ చేశారు తెలంగాణ టీం వాళ్ళు. ఆ పాపని తెచ్చి ఆవిడ అడాప్ట్ చేసుకుని మరియు ఆ పాపకి చదువు చెప్పించి పెళ్లి చేశారు దగ్గర ఉండి. పెళ్లికి కూడా చాలామంది పొలిటీషియన్స్ మరియు తెలంగాణ అఫీషియల్స్ని పిలిచి ఆ అమ్మాయి ప్రత్యూష పెళ్లి చేశారు. ప్రత్యూష స్టోరీ ఇప్పుడు మనం చూద్దాం. ప్రత్యూష తల్లి చిన్నప్పుడే చనిపోయారు. ఆవిడకి భయం వేసి కూతురు పేరున తన ఆస్తి రాశారు. ప్రత్యూష తండ్రి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. రిలేటివ్స్ చూడలేక ఈ అమ్మాయిని తీసుకెళ్లి పుట్టపర్తిలో జాయిన్ చేశారు. ఈ పిల్ల మెజారిటీ తీరాక ఆ తల్లి అంటే సవితల్లి తండ్రి తీసుకొచ్చి ఈ అమ్మాయిని హరాస్ చేసేవాళ్ళు ఇంట్లో. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేశారు. అప్పుడు గబగబా తెలంగాణ గవర్నమెంట్ ఈ అమ్మాయిని రెస్క్యూ చేసింది. కేసీఆర్ గారు మరియు శోభా గారు ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించారు. దాని తర్వాత ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకుని ఏం చదువుకుంటావు అని అడిగితే బీఎస్సీ నర్సింగ్ చేస్తానన్నారు. వాళ్ళింట్లోనే కొన్నాళ్ళు పెట్టుకున్నారు. 2013లో ఆ పిల్ల ఎంత చిత్రహింస అనుభవించిందో చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. దాని తర్వాత వాళ్ళు చరణ్ రెడ్డి అనే అతనికి ఇచ్చి డిసెంబర్ 20th 2020 పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు నిమ్స్లో నర్స్గా పనిచేస్తోంది. కన్న తల్లిలాగానే చూశారు శోభా గారు ఆ అమ్మాయిని. ఇద్దరు అమ్మాయిల్లాగా అనుకుని ఆ పిల్లని ఆదరించిన ఇది చూస్తే అందరికీ కూడా చాలా ముచ్చటేసింది. అలాగే కేసీఆర్ గారు చాలా యాగాలు యజ్ఞాలు ఇష్టంగా చేస్తారు. అలాగే పీఠాధిపతుల్ని కలుస్తారు. ఆవిడ దగ్గర ఉండి చక్కగా అన్ని పనులు కూడా చూసుకుని పూజా పునస్కారం చేస్తూ ఉంటారు. ఎవ్వరికీ ఆ పనులు వదిలేరు. ఆవిడకి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి. తిరుమల చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు. అలాగే ఒక ఇల్లు కూలిపోతే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఆవిడ దగ్గర ఉన్న డబ్బిచ్చి మళ్ళా తెలంగాణ అఫీషియల్స్ అందరూ కూడా వెళ్ళి వాళ్ళని చక్కగా రెస్క్యూ చేశారు. వాళ్ళ ఇద్దరి పిల్లలకి కూడా చదువు చెప్పించేటట్టు అరేంజ్మెంట్స్ చేశారు. తెలంగాణ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఆవిడ సంపూర్ణ సపోర్ట్ ఇచ్చి ఆయనకు దగ్గర ఉన్నారు. కేసీఆర్ గారు ఒకసారి చెప్తూ 100 మంది మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళు, 100 మంది వచ్చినా సరే కూడా ఏమాత్రం చిరాకు పడకుండా నా భార్య వాళ్ళందరినీ చక్కగా చూసేది అని చెప్పి, అలాగే నేను ఆవిడకి ఇవ్వగలిగింది కొంచెం టైం అని చెప్పారు. కొంచెం టైం ఇచ్చినా సరే కూడా ఆవిడ చాలా సంతోషపడుతుంది. పిల్లలు చిన్నప్పుడు చాలా రోజులు నేను చూడకుండా ఉంటే నన్ను మందలించి ఇంటికి రమ్మని చెప్పి పిల్లల్ని నన్ను కనెక్ట్ చేసింది అని చెప్పారు. అలాగే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా చాలా బాగా చూస్తారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పెళ్లి పేరండాలు కూడా ఆవిడ స్వయానా వెళ్ళి అటెండ్ అవుతారు. అది ఆవిడ గొప్పతనం. మా కుటుంబం ఇంత చక్కగా ఉందంటే ఆ క్రెడిట్ శోభా గారికే ఇస్తానని కేసీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పారు. ఇంటి మొత్తాన్ని ఒక యునైటెడ్గా ఆవిడ నడిపిస్తున్నారు.